టాప్ 5 న్యూస్ కి స్వాగతం. నేను పవని. తిరుమలలో 25 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీని మార్చ్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. స్వామివారి ప్రసాదాలతో పాటు వాటి తయారీకి ఉపయోగించే 3 సరుకుల నాణ్యతను పరీక్షిస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యతతో అత్యంత స్వల్ప స్థాయిలో లోపం ఉన్న గుర్తించేందుకు ఫ్రాన్స్ నుంచి ఈ టంగ్ ఈ నోస్ పరికరాన్ని తీసుకొస్తున్నామన్నారు. దీని విలువ 3.5 కోట్ల రూపాయలని తెలిపారు. వైసీపీ చీఫ్ జగన్ పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకేం సమస్య లేదా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సిబిఐ కమిటీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవం ఏంటో తెలుసని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా చీడికాడు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడుతున్నట్లు సమాచారం. అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా రిటైర్మెంట్ లో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి. దేవాలయాలంటే అసెంబ్లీ మండలిలోకి దేవుళ్ల ఫోటోలు ఎందుకు తీసుకెళ్లకూడదని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నోసార్లు బూట్లు ధరించే దేవుడి ఫోటోలను పలువురికి కానుకగా ఇచ్చారని ఆరోపించారు. కల్తీపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి శ్రీవారి ఫోటోలు తీసుకురావడంపై కూటమి నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. ఇది వాటి టాప్ 5 న్యూస్. రేపటి టాప్ 5 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.